సరే, ఇది ఇప్పుడున్న పరిస్థితులలో లోకేష్ ఈ పేరు బాగా వినిపిస్తుంది. టీడీపీ నేతలలో ఎట్లా అంటే ఎక్కడ చూసినా లోకేష్ లోకేష్ అని అంటున్నారు. ఇంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు అని వినిపించేది, ఇప్పుడైతే లోకేష్ అని వినిపిస్తుంది. సో ఈసారి తీసుకునే డెసిషన్స్ అని చూస్తున్నట్టయితే ముందులాగా కాకుండా కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చేవాళ్ళు ముందు చూస్తున్నట్టయితే, కానీ ఈసారి మాత్రం ఖరాఖండిగా ఒకటే టికెట్, అది కుటుంబంలో ఒక్కరికే అని చెప్పేసి. సో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది సార్ మిగతా నాయకులలో కూడా? అంటే ఆ ఒక్కటే కాదు సిరి గారు, టీడీపీలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే టీడీపీలో గతంలోకి ఇప్పటికి వాళ్ళ దృక్పథం మారిపోయింది. దృక్పథం ఎట్లా మారిందంటే అనుభవాలు పాఠాలు నేర్పినాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత 2019 ఎన్నికల్లో వాళ్ళ ఓటమి తర్వాత అనేక పాఠాలు నేర్చుకున్నారు వాళ్ళు, అనేక గుణపాఠాలు నేర్చుకున్నారు. మరీ ముఖ్యంగా 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఇట్లాంటి ఆరోపణ మీద అరెస్ట్ అవటం, అసలు జైలుకి వెళ్ళటమే. దాంతో పార్టీలో కూడా నాయకులు అందరిలో కూడా ఒక ఆలోచన ఏంటంటే మనం ఈ గతంలో లాగా కొంచెం ఉదాసీనంగా ఉండటం అనేది తగదు, ఉదాసీనత తగదు. ఇక మనం కూడా కట్ త్రోట్గా ఉండాలి, అంటే కొంచెం కఠిన వైఖరితోనే ఉండాలి అంటే అవసరమైన సందర్భాల్లో. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఏంటంటే అవతలాళ్ళు మన ఇబ్బంది పెట్టినా సరే మనం కనుక మన స్థాయి తగ్గి వాళ్ళ స్థాయిలో మనం కూడా వాళ్ళని ఏదైనా వేధింపు చర్యలకు దిగితే ప్రజల్లో మన పట్ల ఉన్న గౌరవం పోతుందనే ఒక పాత తరపు ఆలోచన ఉండింది ఆయనకి. కానీ ఇప్పుడున్న తరంలో అది లేదు. ఎవరు ఏమనుకున్నా సరే మనం చేయాల్సినవి చేసేయాలి. ఇప్పుడు ఆయన అరెస్ట్ కూడా అలా చేసిన అరెస్టే. ఒక ఆయన వాగ్దానం అనుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను మాటకి అవినీతి పరుడు అంటున్నాడు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కసి పెరిగింది. అంటే అదేమంటే నా మీద ఎప్పుడు కేసులు లేవు, నేను ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు అంటున్నాడు కదా. ఒకసారి ఈయన కూడా ఏదో ఒక కేసు పెట్టి పంపించేస్తే ఆ మాట అనలేడు కదా అని ఒక ధీమా కక్షతోనే పంపించారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన మీద ఏ కేసు లేదు కాబట్టి సహజంగా ఒక నైతిక విలువల ప్రకారం అయితే పంపడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో నైతిక విలువలకి తావే లేదు. ఏదైనా చేయదలుచుకున్నప్పుడు చేసేయటమే అనే కొత్త తరం వచ్చింది, కొత్త విలువలు వచ్చినాయి, ఆ పాత విలువలన్నీ పోయినాయి. ఇటువంటి సందర్భంలో ఇక తెలుగుదేశం పాత తరపు సిద్ధాంతాలు పెట్టుకుంటే కుదరదు అనేది ముఖ్యంగా లోకేష్ గారు లాంటి యువతరం వాళ్ళకి బాగా అర్థమైంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారిలో ఆ మెతక వైఖరి ఉన్నా కూడా ఈసారి అలా ఉంటే లోకేష్ గారు కానీ వీళ్ళు ఒప్పుకోరని చెప్పుకుంటున్నారు బాటంగా. అట్లాగే ఇప్పుడు గెలుపు సమస్య ఏంటంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, అంటే గెలుపు గుర్రాలకి గెలుపునే ప్రయారిటీగా తీసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు గతంలో మనకి ఇంతో ఉన్న మొహమాటాల దృష్ట్యా ఇవ్వకూడదు అనేది ఒకటి. ఇప్పుడు ఒకసారి పార్టీ అధికారంలోకి వస్తే నిజంగా పార్టీకి శ్రేయోభిలాషులైన వ్యక్తులు ఎవరన్నా ఉంటే మనం మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయగలం. మనమే మంచి స్థానంలో లేకపోతే ఇతరులకి ఎవరికి హెల్ప్ చేయలేం కదా. అందువల్ల ముందు అధికారం సాధించుకుంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఒక 45-50 మంది దాకా సలహాదారులు ఉన్నారు. సలహాదారులు వాళ్ళు ఎవరు ప్రభుత్వం వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా కావాల్సిన వ్యక్తులు వాళ్ళు అంతే. దాంతో ఆయన అధికారంలో ఉండబట్టి వాళ్ళందరినీ ఏదో ఒక పోస్టులు సలహాదారులను పెట్టి నెలకు 4-5 లక్షలు 6 లక్షలు కూడా ఇస్తున్నారు అంటున్నారు. గవర్నర్ కన్నా కూడా ఎక్కువ శాలరీ, ఎక్కువ అమౌంట్ తీసుకునే సలహాదారులు ఉన్నారంట. గవర్నర్కి 3.5 లక్షల శాలరీ అయితే, ఎప్పుడైనా రాష్ట్రంలో అయితే గవర్నర్కి అత్యున్నతమైన వేతనం ఉంటుంది, దేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రపతికి అత్యున్నతమైన వేతనం ఉంటుంది. అంతకుమించి ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ చీఫ్ సెక్రటరీలు కానీ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు, డీజీపీలు కానీ ఎవరైనా కూడా. కానీ ఇక్కడ దాదాపు 7 లక్షలు తీసుకునే సలహాదారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే తెలుగుదేశం కూడా అధికారంలోకి వస్తే తెలుగుదేశం పట్ల నిజమైన విశ్వసనీయత ఉన్న వ్యక్తులు, విధేయులైన వ్యక్తులకి ఏ కార్పొరేషన్లో ఇవ్వచ్చు, ఎమ్మెల్సీలుగా ఇవ్వచ్చు, అట్లా ఇవ్వటానికి ఉంటుంది. కాబట్టి అధికారంలో ఇందాక నువ్వు అన్నావు చూడమ్మా, గెలుపు గుర్రాలకి మొదటి ప్రాధాన్యత అని, అది వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు గతంలో ఏంటంటే కొంత మొహమాటాలకు పోయేవాళ్ళు,
ఏదో తెలుసు అది, తర్వాత రెండు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఇవ్వకూడదు అనేది ఏంటంటే ఎక్కువ మంది కార్యకర్తలకు న్యాయం జరగాలి. అంటే ఇక్కడ పర్టికులర్గా చెప్పేది ఏంటంటే సార్, పరిటాల సునీత కానీ పరిటాల శ్రీరామ్కి కానీ ఎవరికో ఒక్కరికే ఇస్తారు. అంటే ఇంతకుముందు చూసినట్టయితే ఇద్దరికి ఇచ్చారు కుటుంబ. సో ఈసారి మాత్రం కరాఖండిగా ఎవరికో ఒక్కరికే మాత్రం అంటున్నారు. సో ఇది ఎట్లా? అట్లా ఇప్పుడు మీరు అన్నట్టు పరిటాల ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళు అనేక కష్ట నష్టాలని జీవితాన్ని కూడా అర్పణంగా పెట్టి పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి ఏంటంటే ఇక ఒక స్ట్రిక్ట్ నియమంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పరిటాల సునీత గారు కానీ శ్రీరామ్ గారికి కానీ ఇస్తారు ఇక ఉన్న పరిస్థితుల్లో ఒకటే టికెట్. అయితే నేను వ్యక్తిగతంగా అనుకునేది ఏంటంటే సునీత గారు కూడా కొంత విశ్రాంతి తీసుకోదలుచుకున్న పరిస్థితుల్లో శ్రీరామ్ గారిని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏ తల్లి అయినా బిడ్డ బాగుండాలని కోరుకుంటారు కాబట్టి నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతుంది ఏంటంటే ఆమె పెద్ద దానితో నారాజు అవ్వదు, ఏమి దానికి ఆగ్రహం తెచ్చుకోదు, లేకపోతే చిన్నబుచ్చుకోదు. నా బిడ్డకు వచ్చినా చాలు, నేనుండగానే బిడ్డని నిలబెడతానని ప్రయత్నిస్తాను. అందులో తండ్రి లేని బిడ్డ పరిటాల రవి గారు కూడా ఆయన చాలా అకాల దీనికి హత్యకు గురయ్యారు. అట్లా తెలుగుదేశంలో కూడా ఇప్పుడు ఏంటంటే ఇతర పార్టీలు ఎంత షూడ్గా ఉంటున్నాయో తెలివిగాను లేకపోతే ఈ విధంగా కక్ష సాధించడానికి ప్రజల క్షేమం అనేది తర్వాతకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రత్యర్థుల్ని ఏ విధంగానైనా అణిచివేయాలి. తర్వాత ఇప్పుడు గతంలో కూడా లోకల్ బాడీస్ జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళని నామినేషన్ మీరు వేశారనుకోండి, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించడం, ఎన్ని రకాల బెదిరించడం, లేదంటే మీ మీద ఏ కేసు అయినా పెడతామని. అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే ఇప్పుడు సారా అమ్ముతుందనో లేకపోతే ఇంకే పనులు అసాంఘిక కార్యక్రమాలు సాగిస్తున్నారని అట్లా బెదిరిస్తే ఎవరైనా బెదిరిపోతారు కదా మమ్మ. అట్లా చాలా మంది ఉపసంహరించుకున్నారు. కార్పొరేషన్లను కౌన్సిలర్లుగా, మండల అధ్యక్షులుగా వేసి, జెడ్పీటీసీలుగా వేసి, మున్సిపల్ చైర్మన్లుగా వేసి చాలా మందిని అట్లా ఉపసంహరించేశారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది లేదు. అట్లాంటి వాతావరణం ఇవాళ రాజకీయాల్లో నడుస్తుంది. కాబట్టి తెలుగుదేశం కూడా ఇక అట్లాంటి కొత్త రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అనే ఒక చర్చ, అంటే అనుమానంలో పడిపోయారు వాళ్ళే. లేకపోతే మనం కనుక ఫెయిర్గా ఇద్దరికి పాదయాత్రలు చేసేటప్పుడు చేసుకోమనేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, అప్పుడు ఎవరు ఆటంకం కల్పించలా. కానీ ఇప్పుడు మొన్న కేసులు అడుగడుక్కి కేసులు పెట్టడం, యువగలం స్టార్ట్ అయినప్పటి నుంచి కేసులు పెడతానన్నారు. 17 కేసులు అప్పటికే పెట్టారని ఆయన కేంద్ర మంత్రి షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడు. ఆ తర్వాత కూడా ఇంకా పెట్టుండొచ్చు మొన్న. అంటే కార్యకర్తలను ఎగదోసి వాళ్ళ మీద దాడులు చేయించడం అంతేందుకు. అమరావతి రైతులు మహిళలు పాదయాత్రగా వెళ్తుంటే దేవాలయం అని అటు అరసవల్లి ప్రతి నియోజకవర్గంలో దాడులను ప్రోత్సహించారు. అసభ్యంగా బూతులు తిట్టడం, కొట్టడం, ఇవన్నీ కూడా కొత్త రాజకీయ అన్నమాట పద్ధతులు, సంస్కృతి. గతంలో మరి అంత ఫ్రీగా చేయబట్టే కదా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన పాదయాత్ర చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన నంద్యాలలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఈయన్ని డిస్టర్బ్ చేశారు, అన్ని చోట్ల కేసులు పెడతాం, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు, అంగళ్ళలో కూడా దాడి చేసి మళ్ళీ రివర్స్లో చంద్రబాబు నాయుడు గారి మీద హత్య ప్రయత్నం. దాని మూలాన ఏంటంటే తెలుగుదేశంలో నాయకుల్లో కూడా గతంలో లాగా సీట్లు గ్యారంటీగా వస్తున్న నమ్మకం లేదు. బాగా గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళకి బాగా కష్టపడిన వాళ్ళకి ఇస్తారనమాట. రైట్ థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. ఇన్ కేస్ టీడీపీలో గెలుపు గుర్రాలకి టికెట్ అంటే మరి మిగతా కార్యకర్తల పరిస్థితి, అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాత్రం మనకైతే ఇంకొంచెం టైం అయితే పడుతుంది తెలియాలంటే. సో ఇది వాళ్ళ చర్చ. థ్యాంక్ యూ.